మర్చిపోయానండి, నేను 2-3 సార్లు చెప్దాం అనుకున్నా. 2 రోజుల నుంచి నా ప్రీమియర్ నుంచి ఓవర్సీస్ స్టాక్ అదంతా కదా, సరిగ్గా నిద్రలేదు. డైలాగ్ ఆవిడ పేరు చాలా మంచి పేరు, బట్ జిక్కిగానే ఫేమస్ కదా. క్యామియోస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రెజెంట్, ఎందుకంటే అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అవునండి, అవునండి. సో ఇప్పుడు మీరు కూడా ఇందులోకి స్టార్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఏమన్నా క్యామియోస్ ఎక్స్పెక్ట్? అదేనండి, అంటే క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో ఉన్నప్పుడు పండదండి. ఊరికే మనకి హీరోలతో ఒక చిన్న రిలేషన్ ఉంది కదా, మన రిలేషన్ ఆబ్లిగేషన్ పెట్టి చేస్తే పండదు. అక్కడ కథ ఫిట్ అవ్వాలి. ఇందులో ఖచ్చితంగా హీరో ఈ ఇల్లు వదలలేని పొజిషను, సమస్య ఇంకో ఇంట్లో ఉంది. సో హీరో ఇల్లు వదలడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో వ్యక్తి రావాలి ఆ ఇంటికి. అందుకు క్యామియో బాగా పండింది. అవునండి, అవును. డిఎస్పీ గారు పాపం నిజంగా, డిఎస్పీ గారు కూడా నేను ముందు ఎందుకు చెప్పాలంటే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుందని. సో దేవిశ్రీ ప్రసాద్ గారు నా మ్యూజిక్ డైరెక్టర్ కంటే కూడా నన్ను విపరీతంగా అభిమానించిన నా స్నేహితుడు. సో భాను మాస్టర్ ఏంటంటే, సార్ ఆ బిగినింగ్ హీరో గారిని హెవీ రిథమ్ వచ్చినప్పుడు హీరో గారిని చూపిద్దాం సార్, ఆ బిఫోర్ సాకి మట్టుకు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది, టైం లేదు కదా మీరే చేసేయండి అన్నాడు. నన్ను నేను కెమెరా ముందు రావడాన్ని తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక భాను మాస్టర్, హీరో గారు మొత్తం అందరూ నువ్వు చేయి అంటే ఆ విపత్తు నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారు నన్ను కాపాడారు. ఫోన్ చేశాను, రేపు వచ్చేయమన్నారు ఏంటి సార్, నాకు అసలు టైం కూడా ఇవ్వట్లేదు మీరు ఆలోచించుకొని అంటే, నేనేం చెప్పానంటే, సార్ ఇది 4th ఆగస్ట్ షూట్ చేస్తున్నాము, ఫ్రెండ్షిప్ డే, నేను డైరెక్టర్గా కాల్ చేయట్లేదు, ఫ్రెండ్గా కాల్ చేస్తున్నా, మీరు వస్తాయండి అని. మీరు ఫోన్ పెట్టండి, నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టాడు. నిజంగా ఒక దేశం గర్వించదగ్గ ఒక జాతీయ అవార్డు సంపాదించిన మ్యూజిక్ డైరెక్టరు నా ఫ్రెండ్గా రియాక్ట్ అయ్యి వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్లోకి వచ్చి క్యామియో చేయడం అనేది దేవిశ్రీ ప్రసాద్ గారి విశాల హృదయానికి నిజంగా తార్కణం. సో థ్యాంక్ యూ రాక్ స్టార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై ఫిలిం అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. పృథ్వీ అండి, మీకు ప్రీవియస్ ఈవెంట్లో హీరో గారు కూడా తీసుకొచ్చి పరిచయం చేశారు సపరేట్గా. పృథ్వీ అనే మాస్టర్ చాలా బాగా చేశాడు. అలాగే క్లైమాక్స్ రామలక్ష్మణ్ మాస్టర్ నాకు ఇష్టమైన ఫేవరెట్ మాస్టర్స్.